నాతో కలిసి మీరు కూడా పాడండి, సఫలు కొట్టండి. నా దేవుడవు నీవే, నీకుడనే నిన్ను వెతుకుదును. దేవా నా దేవుడవు నీవే, మన చేతులు కష్టాధితాన్ని ఆశీర్వదించాడు. నువ్వు సజీవులుగా వెళ్ళామంటే ఆయన సిద్ధమే. మన క్రైస్తవారం జనాల 2:30 అలాగే మన భారతదేశంలో వచ్చి విమానంలో ప్యాకప్ అయింది, ఎగిరింది. ఎగిరిన 10 నిమిషాలకి కుప్పకూలిపోయింది. 8 కిలోమీటర్ల అడుగుల్లో అది ఎగిరింది. మళ్ళీ ఎంత ఎగిరిందో అంతగా కుప్పకూలిపోయింది. అలాగే 242 మంది ప్రయాణిస్తున్న దాంట్లో ఒక్క ఇంటి మాత్రమే బతికారు. ఇప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. 270 మంది చనిపోయారు. ఇలా ఉన్నదని సజీవులుగా ఉపయోగించారు. ఏ చెట్టు ఎప్పుడు ఏది జరుగుతుంది ఊహించలేదు. మనము తండ్రులు చదువుకోవడం
అలాగే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి అయ్యా. ఈ వారం నాయన సహోదరులు చేస్తున్న ఈ ప్రయాస, ఈ సంఘములో ఎంతో ప్రాంతంలో ఈ చిత్త ప్రకారంగా నాయన ఏర్పరుచుకున్నందుకు వందనాలు. ప్రతి వారము సాయంత్రము 6:30 నుంచి జరగబోయే ఈ ఆరాధనని జరిగించడానికి ఆయన చేస్తున్న ఈ సేవ పరిచర్యలో ఆశీర్వదించండి. అనేక మందిని కూడా నడిపించండి. నన్ను కూడా నా వంతుగా తీసుకొచ్చి ఈ సంఘంలో వాక్య పరిచర్య అందించడానికి సహోదరులు చూపించిన ప్రేమను బట్టి, ఆయన సావాసాన్ని బట్టి ప్రతి వారం కూడా నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. వచ్చిన వారు ఎందుకు వచ్చారో, వచ్చిన వారు దేని కోసం వచ్చారో వాటిలన్నింటినీ కూడా ఆయన మీరు మాట్లాడి మన ప్రతి ప్రార్థనలు కూడా అంగీకరించి ఆత్మీయమైన వచ్చిన దుఃఖదినంతో వచ్చిన వారిని సంతోషంగా వాళ్ళని పంపించమని, అలాగే పాటలు పాడిన వాళ్ళు మీ చేతులకు చెప్తున్నాను, కరెంటులు మీ చేతులకు చెప్తున్నాను. ముఖ్యంగా సేవకుడి సంఘాన్ని ఏర్పరిచి మీరు సిద్ధపరచుకున్న సేవకుడు కుటుంబాన్ని మీ చేతులకు చెప్తున్నాను. ఎవరైతే వచ్చారో అక్క, చెల్లి, అన్న, అమ్మ ప్రతి ఒక్కరిని కూడా అయ్యా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచమని, ఇంతవరకు పాడిన మేము, ఇంతవరకు వాయిద్యాల ద్వారా, ఇంతవరకు ప్రార్థన ద్వారా, ఇంతవరకు నిన్ను ఆరాధించి మహిమపరిచాం. ఇకపై నీ వాక్యాన్ని ఎన్నుకుండగా భయంతో పరిస్థితులు నేను ఇనేటట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మనకు ఆదాము అవ్వ గురించి తెలుసు కదా, తెలుసా? ఆదాము అవ్వని ఫస్ట్ ఎవరిని దేవుడు సృష్టించాడు? ఆదామునే దేవుడు సృష్టించాడు. తర్వాత ఆదాము గాడిని ఎలా సృష్టించాడు దేవుడు? దేంట్లో సృష్టించాడు చెప్పండి అమ్మా. ఒక మన్నుని తీసుకొని ఆదామునే సృష్టించాడు. అవ్వను కూడా మన్నుని తీసుకొని సృష్టించచ్చు కదా, కానీ అవ్వనే అలా సృష్టించలేదు. ఆదాము గాఢ నిద్రించి నిద్రపోయిన తర్వాత ఆయన ఆదాము పక్కన ఎముకలు విరిచి ఆయన శరీరాన్ని తీసి అవ్వని సృష్టించాడు. అలాగే స్త్రీ ఎవరి మాట వినాలి? పురుషుడి మాట వినాలి. ఎందుకంటే ఆదాములో నుంచి వచ్చింది స్త్రీ కనుక, అవ్వ కనుక మనము భర్త మాట లోబడాలి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, వాళ్ళిద్దరూ కూడా ప్రతి సాయంత్రం కూడా యోహాను తోటకి దేవుడు వస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని సృష్టించిన తర్వాత దాని ముందు ఆకాశము, పక్షులు, పర్వతాలు అవన్నీ కూడా సృష్టించిన తర్వాత ఆదాముని సృష్టించిన తర్వాత ఆదాము పక్కటెముకలు విరిచి అవ్వని సృష్టించిన తర్వాత ప్రతి సాయంత్రము ఆ యోహాను తోటకి దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
ఇలాగ ప్రతి వారం కూడా మనం ఎలా కలుసుకొని దేవుని మాటలు ఎలా వింటున్నామో అలాగే దేవుడు ప్రతి సాయంత్రం కూడా ఆదాముతో అవ్వతో కలిసి స్నేహం చేస్తున్నాడు. హల్లెలూయా. చేస్తున్న దేవుడు ప్రతి ఈవినింగ్ ప్రతి సాయంత్రం వచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఆదాము గురించి తెలుసుకుంటూ అవ్వ గురించి తెలుసుకుంటూ చక్కగా వీటిలన్నిటికీ కూడా పేరు పెట్టమని దేవుడు ప్రతి జంతువులకంతా కూడా పేరు పెట్టమని వాళ్ళకి సృష్టినంతా కూడా ఆదాము అవ్వ చేతికి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఆదాము అవ్వనే ఆయన పూజించాడు. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుడు ప్రతి సాయంత్రం వస్తున్నాడా, ప్రతి సాయంత్రము ఆదాముతో మాట్లాడుతున్నాడా, ప్రతి సాయంత్రము అవ్వతో మాట్లాడుతున్నాడా, దేవుడి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారా, దేవుడు మాట్లాడుతున్నాడా? అలాగే జతలుగా ఉన్న పులులు కానీ సింహాలు వాటికంతా పేరు పెడతా ఉన్నారా? అలాగే అనేక ఫలాలు అనేక ఆహారాన్ని తింటా ఉన్నారా? పండ్లన్నీ కూడా తింటున్నారా? ఆ చోట్ల ఉన్న ప్రతిదీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారా? దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ స్నేహం చేస్తున్నాడు కదా. కానీ దేవుడు ఒక ఆజ్ఞ వేశాడు. ఏమని వేశాడంటే, ఏదైతే ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు తినండి భుజించండి, ఆ పండు మటుకు మీరు తాకొద్దు అన్నారు. తాకొద్దన్న పండు లేవాళ్ళు తినలేదు చాలా వరకు కూడా. అపవాదు ఊరికే గుమ్ముకుంటాడా? నువ్వు మారుతూ ఉండి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటూ ఉంటే, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ఏదో ఒక శోధన పెట్టావు కదా. ఏదో ఒక రూపంలో భర్త ద్వారా లేకపోతే ఇంటి పక్కన ఉంటారో లేకపోతే ఇంకొకరితో నీ కుటుంబాన్ని గలిపిలు చేసి నీ కుటుంబాన్ని నాశనం చేయాలని అపవాది పని వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మిగతామని తిరుగుతున్నవాడు అపవాది ఉన్నాడు కదా మనకు కూడా. అందుకని ఆదాము అవ్వ ఎంతగానో దేవుడు ఇష్టపడి ఆదామునే మండుతో సృష్టించి ఆదాములో నుంచి అవ్వని సృష్టించాడండి. అన్నీ భుజించమన్నాడు, తినమన్నాడు, సంతోషంగా ఉండమన్నాడు. కానీ ఆ పండు మటుకు తినొద్దు అన్నాడు. ఆదాము గట్టిగా ఉన్నాడు, అవ్వ కూడా గట్టిగా ఉన్నాడు. కానీ శోధకుడు ప్రతిరోజు వచ్చి అవ్వను ఏం చేస్తున్నాడంట? శోధిస్తున్నాడు. ఈ పండు తిను, నీకేం కాదు, ఈ పండు తింటే నీకు మరణం రాదు, ఈ పండు తింటే నీకు ఏది కాదు, నువ్వు చనిపోవాలి అని చెప్తూ ప్రతిరోజు కూడా దేవుడు ఆజ్ఞను వాళ్ళు నెరవేర్చబడకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. ఆదాము ఉన్నప్పుడు మనకు రావట్లేదు అవ్వకాడికి. ఈ అవ్వ మటుకు ఆ చెట్టు చై చూస్తుంది, ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడని దేవుడు అని ఆమెలో ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. ఒక పాము వలె ఒక అపవాది. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, అలాగే ఇద్దరు జంట వివాహమైన నెల రోజులే జరిగింది. నెల రోజులే చక్కగా ఒక 10 కోట్లు పెళ్లి కుమారుడు ఇచ్చారు. దాంట్లో ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి వివాహం జరిగింది. రక్త సంబంధికులు బంధువులంతా కూడా వచ్చారు. చక్కగా అందరూ కూడా ఉన్నారు. ఎంతలో ఘనంగా చేశారు. జరిగిన నెల రోజులకి వివాహం జరిగిన నెల రోజులకి వాళ్ళు విడాకులు కావాలని ఈ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు లాయర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు లాయర్ చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏంటిరా అంటే, ఎవరో ఒకడు వాళ్ళ కుటుంబంలో నిశ్చయమైన మాటలు, భయంకరమైన మాటలు చెప్పి వాళ్ళ కుటుంబాన్ని దూరపరిచేది. నెల అయింది. అట్లాగా క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, నెల రోజులకి విడాకులు తీసుకుంటున్న కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉన్నారు. నెల రోజులకి వివాహమైన నెల రోజులకి దూరమైపోతూ ఉన్నారు. అలాగే దేవుడు ఆజ్ఞని వాళ్ళు ఏం చేశారంటే, పాటిస్తున్నప్పటికీ కూడా శోధకుడు ఉంటాడు కదా, మనల్ని ఎప్పుడెప్పుడు మనల్ని పడగొట్టాలని, మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా ఉండాలని, మన జీవితంలో మన పతనం చేయాలని, చీకట్లకు చీకట్లకు లాక్కు వెళ్ళాలని
మనకు ఇంకా లేని స్థితిలో మార్చాలని, మనం దరిద్రులుగా మార్చాలని, వస్త్రహీనంగా మార్చాలని, ఆహారం లేకుండా మార్చాలని వాడు పన్నే ప్రతి కుయికల్ని మనం ఎదుర్కోయేటట్లుగా మనం ఉండాలి. కానీ ఆదాము గట్టిగా ఉన్నప్పటికీ కూడా అవ్వ మటుకు ఆ చెట్టు వైపు చూస్తూ ఉందండి. తర్వాత సర్పం వచ్చింది, అవ్వకు చెప్పింది, మళ్ళీ చెప్పింది. ఆదాము లేని టైంలో ఆమె సర్పం మాటిని ఏం చేసిందట, అవ్వ ఆ పండుని తినొద్దన్న పండునే, దేవుడు చెప్పిన ఆ పండుని తినొద్దన్న పండునే అవ్వ తినేసిందండి. ఇక్కడ అవ్వ తినేటప్పుడు ఎవరు లేదు, ఇక్కడ ఆదాము లేదు. అలాగే అవ్వ తినేటప్పుడు ఆదాము లేదు. ఆదాము లేనప్పుడే అవ్వని ప్రేరేపించి ఆ పండుని తినిపించాడు. ఇప్పుడు దేవుడు సృష్టినంతా సృష్టించిన తర్వాత ఆదాముని అవ్వని సృష్టించి వాళ్ళకి ప్రతి సాయంత్రం కూడా దేవుడు స్నేహంగా దేవుడు వాళ్ళకి అన్నీ కూడా చెప్తా వస్తూ ఉంటే ఆ పండుని తినొద్దున్న పండునే, దేవుడు తినొద్దన చెప్పిన మాటనే వాళ్ళు పాటించకుండా అవ్వ ఆ సర్పం మాటని ఆజ్ఞని తప్పి ఆ పండును తినిందండి. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, మన జీవితంలో కూడా మన బ్రతుకుల్లో కూడా చేసిన ఆ పాపం మళ్ళీ చెయ్యొద్దని అనుకుంటుంటారు చాలామంది. మళ్ళీ అదే పాపం చేస్తారు. అదో ఆ తప్పు నేను చేయనయ్యా, మళ్ళీ ఆ వైన్ షాపుల కాడికి నేను పోనయ్యా అంటే మళ్ళీ సంవత్సరం అయిపోయినట్టు జనవరికి మాటిస్తాను. మళ్ళీ జనవరి అయిపోయినట్టు నేను ఫిబ్రవరిలోనే మళ్ళీ వైన్ షాప్ కాడికి పోయి మళ్ళీ పడిపోతూ ఉంటాం. ఎంతోమంది పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు శోధన చేత, అపవాది క్రియల చేత, మనుషులు ప్రేరేపణ కలిగిన మాటల చేత పడిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు జనవరి అంతా బాగుంటారు, ఫిబ్రవరిలో పడిపోతారు. మళ్ళీ ఇంకో సంవత్సరం వస్తుంది, మళ్ళీ జనవరి పాటిస్తారు, మళ్ళీ ఫిబ్రవరిలో యథాస్థితి. అట్లా పాపములోను దురవ్యసనములోను అలాగే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణము దేవుడికి చెప్పిన మాటను, దేవుడికి ఇచ్చిన మాటను తప్పి ఆయనకి నోరాన చెప్పిన మాటలు విని ఆయన ఆజ్ఞను పాటిస్తా కూడా పడిపోతున్న వారు ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, ఇక్కడ కూడా ఆదాము లేనప్పుడు అపవాది సర్పం శోధించిన ఆ మాటల వల్ల ఎవరు పడిపోయారంట, అవ్వ పడిపోయింది, పండు తింది. ఆదాముకు వచ్చిన వెంటనే ఏమని కూడా అడగలేదు. ఇదో పండు అనే లోపల ఎక్కడి నుంచి వచ్చింది పండు, దేని చెట్టు పండు అని కూడా అడగలేదు. ఆదాము కూడా తిన్నాడండి. ఇద్దరు కూడా తినేశారు పండునే, దేవుడు ఆజ్ఞనే, దేవుడు ఆ మాటని వాళ్ళు ధిక్కరించారు, తినేశారండి. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, దేవుడు వచ్చాడు. ఆదాము అంటే వాళ్ళిద్దరు కూడా సిగ్గుపడుతూ అవ్వ ఇద్దరు కూడా చెట్టు చాటున దాక్కున్నారంట. చూడండి, దేవుడు తెలిసి ఏదో చేశారు, నా మాటను ధిక్కరించారు, నా ఆజ్ఞను మర్చిపోయారు, ఆ పండునే తిన్నారు అని దేవుడు తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఆకులు చుట్టుకొని వాళ్ళు సిగ్గుపడుతూ వాళ్ళు దాక్కున్నారంట. చూడండి, దేవుని ముందు నిలబడలేదు. అప్పుడు దాకా పరిశుద్ధులుగా ఉన్నవారు, అప్పుడు దాకా నీతిమంతులుగా ఉన్నవారు, అప్పుడు దాకా ప్రతి సాయంత్రం కూడా దేవుడితో నడుస్తూ మాట్లాడుతున్నవారు, దేవుని చేత సృష్టించబడ్డవారు, దేవుడి ఆజ్ఞను పాటిస్తున్నవారు, అప్పుడు దాకా దేవునితో నడుస్తూ ఉన్నవారు ఆ పండు తిన్నొద్దన్న పండునే ఆ సర్పం మాట ఇన్ని ఎప్పుడైతే అవ్వ తినిన వెంటనే అలాగే ఆదాము కూడా పండుని కూడా అడగకుండా ఆదాము కూడా తిని దేవుని ఎదుట నిలబడలేకపోయారు. వాళ్ళు పాపం చేసినట్లుగా లేఖనాలు తెలియపరుస్తుంది. వాళ్ళ మరణం వచ్చింది, వాళ్ళ సిగ్గు వచ్చింది, పాపం వచ్చింది. వాళ్ళు పరిశుద్ధమైన దేవుని ఎదుట నిలబడలేకపోయారు. వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే చెట్టు చాటున దాముకున్నారు. అంటున్నాడు దేవుడు, ఆదామా పండు తిన్నావా అంటే తిన్నానయ్యా, తిన్నాను. సో ఈ అవ్వ ఇచ్చింది, నేను తిన్నాను. ఆదాము కనుక్కోవాలి, అది ఏ చెట్టు పండు అంటే అడగాలి కదా. అవి ఇస్తే తినేస్తావా? తినేసాడండి.
అవ్వ నువ్వు తిన్నావంటే అవ్వ చెప్తుంది ఆ సర్పము నన్ను ప్రేరేపించింది, ఆ సర్పం అనేక సార్లు ప్రేరేపించింది, అందుకు ఆ పండు నేను తిన్నాను. చూడండి, పరిశుద్ధుడికి పాల్గొట్టుకొని ఎయ్యేళ్ళు బ్రతకాల్సిన ఆదాము అవ్వే, ఎయ్యేళ్ళు పరిశుద్ధులుగా ఉండాల్సిన ఆదాము అవ్వే, వాళ్ళిద్దరు కూడా పండు తిని దాని వల్ల యాడికెళ్ళారంట, ఆ తోటల నుంచి తొలిపడ్డారండి. ఆమేన్, హల్లెలూయా. ఆ తోటలో పరిశుద్ధులు ఉండేది, దేవుడు సంచరించే ఆ పరిశుద్ధమైన స్థలములో అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. దేవుడు కార్యాలు అక్కడ ఏలుబడి చేస్తున్నప్పుడు అక్కడ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు అవ్వైనా ఆదామైనా దేవుడి చేత సృష్టించబడ్డ వారైనా వాళ్ళు తొయ్యబడ్డారు. ఈరోజు నీ సంగతి నా సంగతి ఏంటి? అనేక మంది తొయ్యబడతా ఉన్నారు, అనేక మంది తొయ్యబడిపోతూ ఉన్నారు, చేసిన పాపాన్ని చేస్తూ ఉన్నారు, చేసిన పాపాన్ని చేసిన అబద్ధాన్ని చెప్తానే ఉన్నారు. ఇంకా అనేక మంది